రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజు హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాలలో ఒకటిగా దూసుకుపోతూ ఉంది. ఇతర సినిమాలకు ఈ సినిమాకు ఉన్న తేడా చాలా వరకు ఇతర సినిమాలకు 7వ రోజు తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్ లభిస్తుంది. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు రెండో వీక్ లో వర్కింగ్ డేస్ ఎదురవ్వగా సినిమా మొదటి వారంలోనే వీర విహారం చేసింది. దాంతో వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినట్లు అనిపిస్తూ ఉన్న ఇతర సినిమాల వీకెండ్ కలెక్షన్లతో పోటీ పడే రేంజ్ లో జోరును చూపెడుతున్న సినిమా 9వ రోజున తెలుగు రాష్ట్రాలలో 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోగా ఓవరాల్ గా 9వ రోజు హైయెస్ట్ కలెక్షన్ల లిస్టులో టాప్ 11 లో ఎంటర్ అయింది. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఎవ్వరికి అందనంత ఎత్తులో 19.62 కోట్ల షేర్ అందుకుంటే తర్వాత బాహుబలి 2 6.51 కోట్ల షేర్ తో, సరిలేరు నీకెవ్వరు 6.33 కోట్ల షేర్ తో, బాహుబలి 1 6.25 కోట్ల షేర్ తో, హనుమాన్ 5.81 కోట్ల షేర్ తో, అలా వైకుంఠపురంలో 5.05 కోట్ల షేర్ తో, F2 4.76 కోట్ల షేర్ తో, వాల్తేరు వీరయ్య 4.66 కోట్ల షేర్ తో, పుష్ప 2 4.34 కోట్ల షేర్ తో, దేవరా పార్ట్ 1 4.3 కోట్ల షేర్ తో టాప్ 10 లో నిలిచాయి. ఇప్పుడు 11వ ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎంటర్ అయింది. ఓవరాల్ గా 9వ రోజు రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఎవ్వరికి అందనంత ఎత్తులో డబుల్ డిజిట్ షేర్ మార్క్ ను దాటేసి దుమ్ము దులిపేసింది. మిగిలిన ఏ సినిమా కూడా అందులో సగం కూడా వసూలను సాధించలేదు. మరి ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ సినిమా రికార్డును అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.